టీవీ49 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహార లంకల్లో ఇటీవలే గోదావరికి ఏర్పడిన వరదలతో ఆ గ్రామ పశు పోషకులు పశుగ్రాసం కొరత ఏర్పడడంతో స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న బండారు సోదరులు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులతో చర్చించి తక్షణ సాయంగా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో గల 45 మంది రైతులకు 4 టన్నుల పశుగ్రాసం మంజూరు చేయించి శుక్రవారం స్థానిక పశు వైద్యుల వద్ద ఆలమూరు పశుసంవర్ధక శాఖ ఏడీ ఎల్ అనితతో కలిసి రైతులకు పంపిణీ చేశారు. అలాగే అన్ని పశువులకు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వ్యాధి నిరోధక టీకాలను అందజేశారు. ఈ సందర్భంగా బండారు శ్రీను మాట్లాడుతూ రైతు బాగుంటేనే ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్మేవారిలో మేము ముందు వరుసలో ఉంటామని, రైతు బిడ్డలుగా అన్నదాతల కష్టాలు మా కష్టాలుగా భావించి అన్ని వేళలా వారికి సేదుడుగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ఇటీవలే తుఫానుల వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సంబంధిత అధికారులతో ప్రణాళికలు సిద్ధం చేసి రైతులకు న్యాయం చేయనున్నట్లుగా తెలిపారు. రైతులకు ఏ కష్టం వచ్చినా స్థానిక నాయకుల ద్వారా నన్ను నేరుగా కలవవచ్చని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు పశు వైద్యులు డి వినోద్, కె విజయబాబు పాల్గొన్నారు. ఒకసారి ఉన్నారా ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలం మూలస్థాన గ్రామాన్న మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున రైతులకు దానా అంటే గోదావరి వచ్చేసి మొత్తం మునిగిపోయి దూళ్ళకి దానా కూడా అందించాలి అని రైతులు కోరిన వెంటనే మన కూటమి ప్రభుత్వం తరఫున స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు వచ్చి పరిశీలించి అన్నీ కూడా వెంటనే ఈ గ్రామంలో రైతులందరికీ ఎదులకి దూళ్ళకి అందరికీ కూడా దానా అందించాలనే ఆలోచనతో సుమారు 165 వరకు దానా కిట్లు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వంగా ప్రజల్లో ఉంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పెన్షన్స్ కూడా ఖచ్చితంగా ఇంటికి రావు అని తప్పుడు ప్రచారాలు చేసినా, వాలంటీర్స్ లేకపోతే నడదని తెలియజేసిన అన్న ప్రచారాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల తిరగకుండానే గత నెలలోనే సుమారు ప్రతి పెన్షన్ దాడికి ఇంటికి 7,000 రూపాయల వరకు తీసుకొచ్చి ఇవ్వడం, అలాగే ఈ నెల అంటే నిన్న 1వ తారీఖున కూడా ప్రతి పెన్షన్ దాడికి 4,000 తప్పున అందించి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మమేకమై ఉందంటంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇంచేతంటే గత ప్రభుత్వంలో ఎలక్షన్ అయిందంటే మళ్ళీ నాయకులు కనపడలా. ఆ గత ముఖ్యమంత్రి అయితే తాడేపల్లి ప్యాలెస్ బయటకు రాలా. అటువంటిది లేకుండా ఈరోజు ప్రజల్లో ఉంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల్లో ఏం చెయ్యాలనో తపంతో సేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. వారి ఆశయాలు తగ్గట్టే స్థానిక నాయకులు, అలాగే జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ప్రజల్లో మమకమై ఈరోజు ఈ గ్రామంలో అయితే దాన అందించడం జరిగిందని తెలియజేసుకుంటూ ఉన్నా.